దేవుడు మన మనవి ఆలకించి అందరికి ఒక మారు మనసు దేవుడు దయచేసినందుకు శోధన చేస్తా. స్తోత్రం 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 స్తోత్రం. వచ్చిన్నారు, ఆయనకు సమయం ఇస్తామండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. అందరికి గొప్పలు గొప్ప దేవుడు మాయపడతాం. వందనాలు 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 అయ్యా. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ. ఈ సాయంకాలం వేళ మరి ఈ యొక్క గెత్సెమనే ప్రార్థన సహవాస కూడికకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. ఈ యొక్క తరగతికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే మన మధ్యలో జబజేకబ్ అయ్య గారు, ప్రవక్త అయ్య గారు ఉన్నారు. వారిని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను, వారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేయచ్చు. ఈ సాయంకాల తరగతికి మనము వెళదాము, దైవ ధ్యానము చేద్దాం. దేవునికి స్తోత్రం. గత వారము మరి 38వ అధ్యాయాన్ని, యెషయా గ్రంథాన్ని మనం ధ్యానించుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం 39వ అధ్యాయాన్ని మరి ధ్యానిస్తూ ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం. 39వ అధ్యాయంలో మొదటి వచనంలో, ఆ కాలమందు బబులోన్ రాజు బలదాను కుమారుడైన మెరోకలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు మరి పంపగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మీకు వందనాలు. లేఖనాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, 39వ యెషయా గ్రంథాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ఈ అధ్యాయం నుండి నాతో మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా మేమందరం వినులాగున సహాయం చేయమని సమయాన్ని, సందర్భాన్ని, ధన్యతను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించి యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బబులోను రాజు అనగా, ఒకవైపేమో మీకు ఒక పటం పంపించాను అంతకుముందు. మీరు మీ దగ్గర పటాలన్నీ ఉన్నాయనుకుంటున్నాను. ఈ యొక్క ఒకవైపేమో అషూరు సామ్రాజ్యము చాలా పెద్దది. అషూరు సామ్రాజ్యము చాలా పెద్దది. వాళ్ళేమో ఈ యొక్క యూదా దేశమును, అలాగే ఈ యొక్క యెరూషలేము, ఇజ్రాయెల్ దేశాన్ని అంతా కూడా యూదాను ముట్టడి వేసి దాన్ని మరి ఆక్రమించాలని ప్రయత్నిస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క హిజ్కియా ప్రార్థన ఎంతగానో దోహదపడి దేవుడు హిజ్కియా ప్రార్థనను విని మరి ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ను కూడా పొడిగించి, వాళ్ళు రారు, వాళ్ళని నేను చెదరగొడతాను అని వాళ్ళకు కాస్త కలవరము చేసి ఒక్క రాత్రిలోనే సుమారు 185,000 మందిని మట్టుపెట్టి ఆ రాజు పారిపోయేలా చేస్తే, ఆ రాజు ఎక్కడికి పారిపోయాడంటే, యెరూషలేము ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి తిన్నగా ఈ పైకి పారిపోయాడు. ఇక్కడ ఉంటుంది నినివేకి పారిపోతే సొంత కుమారులే ఆయన్ని హతమార్చినట్లు మనము గత తరగతిలో చూసాం. ఇదంతా రాజుల గ్రంథంలో మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా బాగుపడ్డాడు. ఎవరు? దేవుని ప్రార్థనను బట్టి, దేవునికి ప్రార్థన చేయడము, దేవుని యొక్క మరి ఆ యొక్క సంకల్పాన్ని బట్టి హిజ్కియా రాజు బాగైన తర్వాత ఆయన దైవ సన్నిధిలో గడపాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది. గనుక బయటి వాళ్లను మరి ఆయన మళ్ళీ చేర్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈసారి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒక మరణకరమైన రోగం నుండి బయటికి వచ్చారు కనుక ఆ రోగం నిమిత్తము దేవుడు ఆయనను ముట్టి స్వస్థపరిచాడు. కృతజ్ఞుడై జీవించాలి నిత్యము. అంతకంటే ఎక్కువగా మంచి రాజే, చెడ్డరాజు అని అనట్లేదు, మంచి రాజే, కానీ నిత్యము ఆయన దేవుని సన్నిధిలో ఉంటూ, మరి దావీదు రాజు ఎలాగా మరి నిత్యము దేవుని సన్నిధిలో గడిపేవారో అలాగే ఈయన కూడా గడపాల్సింది. అయితే ఆయన ఒక పాపం చేస్తూ ఉన్నట్లు మనం ఈ యొక్క 39వ అధ్యాయంలో చూస్తున్నాం. ఏమిటి పాస్టర్ గారు ఆ యొక్క పాపము అని అంటే, ఆయన బబులోనీయులను వచ్చినప్పుడు వారిని చేర్చుకున్నాడు. అదే పాపం. బబులోనీయులు ఏదో వస్తున్నారు అని చూడ్డానికి ఆయన మరి ఆ యొక్క మరణకరమైన రోగం నుండి దేవుడు ముట్టి స్వస్థపరిచాడు అని మరి తెలిసి ఆయనకేదో ఇవన్నీ కానుకలు తెచ్చి సమర్పించి ఆయన్ని పరామర్శించి వెళుతున్నారని మనం అనుకుంటున్నామా? అయితే అది అలా కాదండి. అది పొరపాటే. ఎందుకంటే ఏదైతే అషూరు సామ్రాజ్యం ఇదంతా ఉంది చూసారా, ఈ అషూరు సామ్రాజ్యానికంటే మరొక గొప్ప సామ్రాజ్యం ఏమిటంటే
బబులోను సామ్రాజ్యం ఇక్కడ ఉంటుంది, పైన ఉంటుంది, పైన బబులోను సామ్రాజ్యం ఉంటుంది. ఈ పటం మీరు అందరు కూడా దగ్గర మరి ప్రింట్ చేసి దగ్గర పెట్టుకోవాలి. ఈనాడు నేటికి ఆ బబులోను పేరు ఏమిటి అని అంటే ఇరాక్ అని మనకు ఆ భూభాగం మీద కనపడతా ఉంటుంది, ఇరాక్ ప్రాంతం. కాబట్టి ఆ బబులోనీయులు ఇక్కడ నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చి ఎలాగైనా ఈయనను మరి ఏముంది ఈయన దగ్గర ఏమి లేదని కనుక్కొని ఈయనను దాసునిగా చేసుకోవాలి లేదా ముట్టడి వేయాలని వాళ్ళు ఎత్తుగడ వేయడానికే వాళ్ళు వచ్చారు. ఆ మాత్రము అర్థం చేసుకోలేకపోయారు ఈ యొక్క రాజు. ఎందుచేత అంటే ఎక్కడో దేవునికి కృతజ్ఞత భావం లోపించింది కనుక వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకున్నదంతా సమస్తం చూపిస్తే ఆ కింది వచనాల్లో మనం చదివినప్పుడు మరి యెషయా గారు అప్పట్లో ప్రవక్తగా ఉన్నారు. ఆ ప్రవక్త గారు ఏం చూపించావయ్యా అని ఆ రాజును అడిగితే రాజు సమస్తాన్ని చూపించేశాను, అంతకుముందు మన పితరులు ఇచ్చిన బంగారము అది అన్నీ కూడా ఆ ధనాగారాలన్నీ కూడా వాళ్ళకు చూపించానంటే ఆయన మరి దేవుని సన్నిధిలో ఒక శాప వచనాన్ని ఆయన చెబుతారు. ఏమిటి అని అంటే చూడండి 39లో నేటి వరకు చూడండి, అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనని యెహోవా సెలవిచ్చు మాట 5వ వచనం చూడండి. వినుము, రాబోవు దినములలో ఏమీయూ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. ఎంత భయంకరమైనది! ఇప్పుడు మనకు ఒక ప్రవక్త ఉంటే ప్రతిదీ మనం ఆయనకి తెలియపరచుకోవాలి, ఏది దాచుకోవడానికి వీల్లేదు. ఒక ప్రవక్త కానీ ఒక దైవజనుడు కానీ ఏదన్నా అడిగినప్పుడు ఏమి దాచకుండా క్లియర్గా మనం ఉన్నట్టుగా ఇది అని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. కొంత దాచిపెడితే మనకు తెలుసు, దాచిపెట్టి ఎంత మరి తమ ప్రాణాలనే పోగొట్టుకున్న వారిని మనం కొత్త నిబంధనలో చూస్తూ ఉన్నాం. దాచడానికి ఏముందండి, ఉన్నట్టుగా ఇంత 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 దాచుకున్నామయ్యా, ఇంత ఇస్తున్నాం మీకు అని చెప్పాలి అడిగినప్పుడు. అది కాదు, అంత కొంచెం దాచిపెట్టి కొంత ఇవ్వడం. ఇది కూడా మరి యెషయా గారు లేదా ప్రవక్త గారు అయ్యా ఇలాగన మరి ఈ యొక్క బబులోను సామ్రాజ్యం నుంచి కొంతమంది ప్రతినిధులు వచ్చారు నన్ను పరామర్శించి వెళ్ళడానికని ఒక మాట చెప్తే ఏం పోయింది? చెప్పాలి కదా, పెద్ద ఆయన ఉన్నారు కదా, మనకొక దైవజనుడు ఉన్నారు కదా, దైవజనుడి మీద పెద్ద ఆ ప్రవక్త గారినే దేవుడు వారికి ఇస్తే ఆ ప్రవక్త గారి మాట కూడా లెక్క చేయకుండా నేను బాగయ్యాననే దాంతో ఆయన పాపం చేసినట్లు మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవా నన్ను బాగు చేసావు, ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మరి వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళని ఇంట్లోకి రానివ్వాలా వద్దా? జనరల్గా బయటి వాళ్ళు వస్తే మనం గేట్ బయటే ఉంచి మాట్లాడి పంపిస్తాం. మరీ చాలా మట్టుకు తెలిసిన వాళ్ళైతే రండి సిస్టర్ లేదా రండి బ్రదర్ అని ఆ మొదటి గదిలో అంటే హాల్లో కూర్చోబెట్టి మనం ఒక మాట్లాడి పంపుతాం. లేదా ఇంకా బంధుత్వం లేదా ఆ యొక్క సంబంధం ఎక్కువగా ఉంటే ఒక కప్పు టీ చేసుకొచ్చి తాపించి పంపుతాం. అలా కాకుండా రక్త సంబంధీకులు మరీ దగ్గరి వాళ్ళు వస్తే అలా పంపిస్తామా? తప్పు కదా. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ భోజనం ఏర్పాటు చేసి మరి ఆ యొక్క మధ్య గదిలోకి తీసుకొచ్చి అక్కడ భోజనాలైన అనంతరము ఒక పూట ఉన్నా కానీ ఆ తర్వాత పంపించడం, ఇది జనరల్గా లోక సాంప్రదాయం. అయితే ఈయన లోక సాంప్రదాయం కూడా మర్చిపోయి దైవ సాంప్రదాయం ఏమిటంటే వాళ్ళను ఆ యొక్క శత్రువులను మన ఇంట్లో చేర్చడానికి వీల్లేదు. ఇక్కడ చూడండి, ఆంగ్లంలో దేర్ వాజ్ నథింగ్ ఇన్ హిస్ హౌస్ ఆర్ ఇన్ ఆల్ హిస్ రెల్మ్ దట్ హెజెకియా డిడ్ నాట్ షో దెమ్ అని ఉంటుంది. చూడండి 2వ వచనం చివరి భాగంలో ఆ యొక్క గల కొట్టు వెండి బంగారములను గంధ వర్గములను పరిమళ తైలమును ఆయుధములను తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి చూపించను. ఇది ఆయన చేసిన పాపం. చూపించడము, వారితో సంధి చేయడము, వారితో కలవడము చాలా పొరపాటు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ఏమై ఉన్నాము? మరి విరోధులతో చేతులు కలుపుతున్నామా? దేవుడు ఏమంటాడంటే విరోధులతో అస్సలు కూడా మనము సంధి చేసి వాళ్ళతో కలిసి ఉండడానికి వీల్లేదు. ఇజ్రాయెల్ షుడ్ నాట్ ఎలై విత్ ఎనీ అదర్ నేషన్ అని దేవుని యొక్క సిద్ధాంతం. ఏ దేశంతో కూడా వాళ్ళు సన్నిహిత సంబంధం పెట్టుకోవడానికి వీల్లేదు. మరి ఎలాగా వాళ్ళు బ్రతకడం ఎలాగా అనంటే
దేవుడే వాడిని స్వయం పోషకులుగా చేస్తాడు, గొప్పవారిగా చేస్తాడు, ధనవంతులుగా చేస్తాడు, విద్యావంతులుగా చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఈనాడు మనకు ఇజ్రాయెల్ దేశము ఈనాటికి కూడా ఉంది. ఈనాటికి కూడా యూదా ఆ ప్రాంతంలో, యూదా ఏదైతే మనం చదువుతున్నామో ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ యెరూషలేం పట్టణము ఇప్పటికీ కూడా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ఎంతగా హెచ్చించాడు అనంటే వరల్డ్ టాప్ 10 కాలేజెస్లో ఆ మూడు కాలేజెస్ అక్కడే ఉన్నాయి ఇజ్రాయెల్లో. చూడండి, అది చిన్న దేశం అయినప్పటికీ టాప్ 10 కాలేజెస్లో చదివించాలని ధనిక వర్గం వాళ్ళు కోరుకుంటారు. ఎక్కడికైనా ఏ కంట్రీకైనా పంపించి అది ఏ ఏ ఎడ్యుకేషన్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఏదైనా సైంటిస్ట్ అయినా చేయాలి నా కొడుకునని డబ్బున్న వాళ్ళు అలా పంపిస్తే, వేరే దేశానికి ఏ అమెరికాయో రష్యాయో అక్కడ కాదు, టాప్ 10లో టాప్ 3 యూనివర్సిటీస్ ఎక్కడున్నాయండి? ఇజ్రాయెల్లో ఉన్నాయి. చూసారా, మేధస్సు అంత దేవుడు ఇస్తాడు. కనుక దేవుని పట్ల వాళ్లకు నిష్ఠ కలిగి ఉండాలి, దేవుణ్ణే నమ్ముకోవాలి. ఆపద వచ్చినప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అదే కదా ఇశ్రాయేలీయులు చేయాల్సిన పని ఏంటంటే, ఈ లోకముతోనైనా, లోకంలో ఉన్న ఆ యొక్క శక్తులతోనైనా, బలవంతులతోనైనా, లేదా బాగా ధనిక వర్గంతోనైనా మనము ఏలాంటి పొందు చూపరచడానికి వీల్లేదు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? ఆ యొక్క మరి బబులోనీయులు రాగానే వారికి అంతా చూపించి వారితో సంధి చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. అది సంధి అని ఈయన అనుకుంటున్నాడు, కానీ దాంట్లో విషపూరితమైన ఆ భావాన్ని ఆయన గుర్తుపట్టలేకపోయాడు. కాబట్టి మనం మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థించి, అయ్యా మరి ఫలానా వాళ్ళు వస్తున్నారు, ఏం చేయమంటారు? లేదా వెంటనే కబురంపి, ఈయనకు బాగాలేనప్పుడు వెంటనే కబురంపాడు కదా, నాకు బాగాలేదు ఇంకా అని అంటే కబురంపితే ఆయన ప్రార్థన చేశాడు. మరి ఆయన ఉన్నారు కదా, ఇలా వచ్చారండి, ఏం చేద్దాము అని ఒక మరి దైవజనుని దగ్గరికి వర్తమానము పంపలేకపోయాడు. అది ఆయన చేసిన తప్పు. కాబట్టి నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు వాళ్ళు ఎత్తుకొని పోతారు, అలాగే మీ పిల్లలను కూడా దాసులనుగా ఎత్తుకొని పోతారు అని మరి ఆయన చెప్పేస్తారు. ప్రవచనం చెప్తున్నారు. ఈయన ప్రవచనం చెప్పే ఆయన జస్ట్ ఏదో చెప్పేశారని కాదు, అది నెరవేరుతుంది ప్రవచనం. గనుక బహు ప్రవక్తలు ఉన్నవారి దగ్గర మనం జాగ్రత్తగా, ఆయన దైవజనుడిగా ఆయనను పోల్చడానికి వీల్లేదు. ప్రవక్తే, సన్నిహిత సంబంధము దేవుని దగ్గర నుంచి కలిగి ఉంటారు. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా నెరవేరుతుంది. ఒక దైవజనుని కంటే కూడా ఒక మరి ఈ యొక్క యెషయా ఎలా ఉన్నారో దేవునికి దగ్గరగా, అలాగే ప్రవక్తలందరూ కూడా దగ్గరగా ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరియు నీ గర్భమున పుట్టిన నీ పుత్రుడును బబులోను రాజు నగరునకు నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకొని పోవుదురని 7వ వచనంలో ఉంది. ఇదంతా మనము చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. జరిగింది ఇదంతా కూడా, బబులోను వాళ్ళంతా కూడా జరిగింది. దానియేలు 1:21లో మనం చూసినప్పుడు, ఒకసారి చదువుతారా? దానియేలు 1:21. స్తోత్రం, హల్లెలూయా. దానియేలు ఈ యొక్క యెషయా గ్రంథానికి సుమారు 120 సంవత్సరాల వ్యత్యాసంలో ఉంది. హల్లెలూయా, ఎస్, గ్లోరీ జీసస్, హల్లెలూయా. దానియేలు 1వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను చూడండి. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమునకు జీవించెను. కోరేషు అనే సంవత్సరంలో దానియేలు మొదటి సంవత్సరంలో జీవిస్తున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అలాగే 6వ అధ్యాయము 28 చూచినప్పుడు, 6:28 చూచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినది ఏమిటి అనంటే, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడైన కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను అని. అంటే ఆయన దానియేలు ఏ కాలములలో ఉన్నాడో అది మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ బబులోనీయులు ఈయన యొక్క మరి హిజ్కియా రాజు అనంతరము ఆయన కుమారుడు ఏలుబడిలోకి వస్తాడు. ఆ కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రి మాదిరిగా జీవించడు. తండ్రి మాదిరిగా జీవించకుండా ఆయన ఇష్టానుసారమైన జీవితం జీవించి, తండ్రి ఏదైతే ఆ యొక్క ఉన్నత స్థలంలో పడగొడతాడో ఈయన అవన్నీ కట్టడం మొదలు పెడతాడు. ఇంకా దేవుడు చాలా మరి కోపగించుకుంటాడు యూదా పట్ల. రాజు చేసిన పనికి ప్రజలందరినీ దేవుడు శిక్షిస్తున్నాడు. చూడండి 2వ రాజుల గ్రంథము
23వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం చదువుతారా? స్తోత్రం, హల్లెలూయా. చదువుతున్నాను చూడండి. 26వ వచనము. అయినను మనష్షే కుమారుడు యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని. మనష్షే ఎవరు? ఈ యొక్క మరి హిజ్కియా యొక్క కుమారుడు మనష్షే. ఆ తర్వాత రాజులది మనం ఆ యొక్క రాజుల గ్రంథం చదివినప్పుడల్లా ఇవన్నీ తెలుస్తాయి. తండ్రి ఏమో మంచి పని చేసినా చివరికి ఒక పాపం చేసి మరి పిల్లల మీదికి ఆ పాపం రాకుండా చూడాల్సిన బాధ్యత కాకుండా, ఆ తప్పులు ఒప్పుకోకుండా అవన్నీ కూడా ఆ కుమారుడు కూడా మనష్షే ఏమయ్యాడనంటే దేవునికి దూరస్తుడైపోయి యెహోవా పుట్టించిన కోపమును బట్టి ఆయన కోప అగ్ని ఇంకను చల్లారకుండా యూదా మీద మండుచూనే ఉండేరు. యూదా ప్రజలందరి మీద ఈ మనష్షే మూలాన ఆ యొక్క యెహోవా యొక్క కోపము